అందరికీ నమస్తే. నేను మీ ఘన విభూతి శ్రీనివాస్. ప్రెజెంట్ ఇప్పుడు మీ ముందుకు రావడానికి ఒక విషయం ఉంది. ఆ విషయం ఏందంటే, మొన్న అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ అనే బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ సంబంధించి ఇది ఏంది? ఈ బిల్లు వల్ల ప్రజలకు ఉపయోగమా? లేకపోతే నష్టమా? అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అలాగే చూడండి, ఫుల్‌గా చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు దీంట్లో ఏమున్నది? అసలు దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అంటే, లేదు. దీనివల్ల మనకు నష్టమే ఎక్కువ ఉంది. ఇంకొక విషయం ఏందంటే, ఏదైతే ఈ హేట్ స్పీచ్ బిల్ ఉందో, దీని వలన మనిషి రాజ్యాంగం కల్పించిన ఏదైతే వాక్ స్వాతంత్ర్యం ఉందో, దానిని హరించే బిల్లు ఇది పూర్తి స్థాయిలో. దేనికోసం హరిస్తుంది? ఎందుకు హరిస్తుంది అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండదు. ఇంకొకటి, నువ్వేది మాట్లాడినా కానీ నీ మీద కేసులు బనాయించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉంటుంది. అది ఏ రకంగా అనేది నేను చెప్తాను, వినండి. ప్రజెంట్ ఆ బిల్లులో ఉన్న ముఖ్య విషయాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి మెసేజ్లు పెట్టినా, ఎలాంటి వీడియోలు పెట్టినా కానీ వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా అంటే, సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈ శిక్ష అమలు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా అంటే వాళ్ళ మీద ఎటువంటి అటాక్ చేస్తున్నదంటే, గవర్నమెంటు ఒక రకమైన నిరంకుశ పాలనను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వాన్ని అడగకూడదు, ప్రశ్నించకూడదు. అలాగే ప్రభుత్వంలో ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను కూడా ఎటువంటి ప్రశ్నలు వేయొద్దు, వాళ్ళని ఎటువంటి విషయాలను అడగద్దు, వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు అడగద్దనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏముందంటే, వాళ్ళకు ఉన్న ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం కూడా జనాలను బాగా పీడించింది, చాలా రకాలుగా బాధలు పెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేద ప్రజల భూములను లాక్కుంటుంది. అలాగే ఇచ్చిన పథకాలను అమలు చేస్తా అని చెప్పేసి చేయట్లేదు. ఇంకొకటి, బీసీ డిక్లరేషన్ లేదు, ప్లస్ ఏసీ ఎస్టీలకు సంబంధించిన మిగతా సబ్ ప్లాన్లకు సంబంధించిన విషయాల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇలాంటి విషయాల గురించి ప్రజలు అడిగితే ఎలా ఏంది, మనల్ని రేపు కాడ ఓడిపోతాము, మనకు మనుగడ ఉండదు, ఇలాంటి విషయాలను ఎవరు అడగద్దు అంటే, ఒక వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు మెంబర్గా ఉన్న, అడ్మిన్ కూడా కాదు, మెంబర్గా ఉన్నా కానీ మీరు కనుక ఏదైనా విషయాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఆ గ్రూప్లో ఒక వీడియోని పెడితే, ఆ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కఠినంగా, ఎటువంటి లేదు, ఏదో 400, 500, ₹1000 ఇట్లా ఇది పెనాల్టీ వేసేసి పంపిద్దాము, ఒక నెలను, వారము, 2 రోజులు అట్లాంటి కేసులని కాదు. సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు కూడా కేసులు అంటే జైల్లో ఉంచే అవకాశం ఉంటుంది. దీనితో పాటు 50,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఇలాంటి బిల్లు ఇది. చాలా క్రూరమైన, నిరంకుశమైన బిల్లు ఇది. ఎవ్వరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించద్దు. దీంట్లో ముఖ్యంగా ఎవరు వస్తున్నారంటే, సామాన్యంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న నాయకులు. అదే రకంగా ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా బాగా అన్ని రకాలుగా ముందు ఉన్నది. సోషల్ మీడియాలో ఏ వార్త అయినా వైరల్ అవుతుంది కాబట్టి, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎవరైతే ఫేమస్గా ఉన్నారో వాళ్ళు, ప్లస్ సోషల్ మీడియాను వాడుతూ పోస్టులు పెడుతున్న వాళ్ళు, అంటే సామాన్య ప్రజలు ఏ వీడియోనైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వీడియో వచ్చింది, దాన్ని మనం ఫార్వర్డ్ చేసినా కానీ మన మీద కేసు బుక్ చేస్తారు. అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక విషయం, ఇంతకుముందు గ్రూప్ అడ్మిన్ అంటే గ్రూప్లో ఎవరైనా, వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఏదైనా మెసేజ్ పెడితే, ఆ గ్రూప్లో ఏదైతే అంటే అసభ్యకరమైన కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని తిడుతునో, లేకపోతే రాజకీయ నాయకులను తిడుతునో, అగ్లీగా అంటే అసభ్య పదజాలను యూజ్ చేస్తూ ఎవరైతే పోస్టులు పెడుతుండేనో వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటుండే. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రూప్లో ఒక్కరు పెట్టినా కానీ గ్రూప్ సభ్యులందరి మీద కూడా కేసులు బనాయించి వాళ్ళందరినీ జైలు పాలు చేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము. దీనివల్ల మనిషికి ఉన్న రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం అనే దాన్ని పూర్తిగా కాలరాల్చాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం. ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించొద్దు, ఎవరు కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించొద్దు, ఎవరు కూడా అడిగే ధైర్యం చేయొద్దు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, దేనికోసం ఖర్చు పెడుతుంది, ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేదు, మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, మాకు కరెంటు బిల్లులు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, పంట రుణాలు ఎందుకు రావట్లేదు, రైతు చనిపోతే బీమా ఎందుకు రావట్లేదు, రైతుకు అధిక దిగుబడి వచ్చే రకంగా ఎరువులను ఎందుకు ఇవ్వట్లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, బలిదానాలు చేసినా కానీ వాళ్ళ కుటుంబాలను ఎందుకు ఆదుకోవట్లేదు, విద్యార్థులకు సరైన చదువు ఎందుకు లేదు, మంచి ఫుడ్ ఎందుకు లేదు, పుస్తకాలు ఎందుకు ఇవ్వట్లేదు, సరైన బట్టలు ఎందుకు ఇవ్వట్లేదు, నాణ్యమైన విద్య ఎందుకు రావట్లేదు, నాణ్యమైన
మన ఏది మనకు కేసులు గిన బనాయించి చేసే నాణ్యమైనటువంటి మనకు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పోయినా కానీ న్యాయం జరగడం లేదు. ఇలాంటి విషయాల గురించి కనుక అడిగితే మీ మీద కేసులు అయితే అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఈరోజు రేపు మీరు చూసిన మన వెలుగుమట్లలో అక్కడ వందల ఇళ్లను కూల్చివేసారు. మళ్ళీ మూసి ప్రక్షణ అని చెప్పేసి మూసి చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చిపడేశారు. రానున్న రోజుల్లో మన ప్రాంతాల్లో కూడా జిల్లాలో కానీ మండల స్థాయిలో కానీ ఇళ్లను కూల్చివేసే అవకాశం ఉంది. ఏమన్నంటే మేము ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రజల ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజల ప్రభుత్వం కాదు, ఇది రాక్షస నిరంకుశ ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాలని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి మొండి వైఖరిని తీసుకొని, ఇలాంటి చట్టాలను తీసుకొని ప్రజల హక్కులను కాలరాయడం కోసం మాత్రమే ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లును కనుక డైరెక్ట్గా అసెంబ్లీలో పెడితే ఏదో పెద్ద ఎత్తున లొల్లి కావచ్చు, దీని మీద ఏమైనా ఉద్యమాలు జరగచ్చు అని చెప్పేసి దీనిని సెలక్షన్ కమిటీకి పంపించారు. ఎప్పుడైనా కానీ సెలక్షన్ కమిటీకి పంపించాలంటే ఇంతకుముందు ఇది పార్లమెంట్లో ఉంటుంది. ఏ బిల్లును తీసుకొచ్చినా కానీ దాంట్లో ఏవైనా మంచి ఉన్నాయా చెడు ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ సెలక్షన్ కమిటీకి పంపిస్తే వాళ్ళు దాంట్లో చూసి దాంట్లో ఏమైనా తప్పులు గిన ఉంటే సరిదిద్ది ఈ రకంగా ఇచ్చేయని అని చెప్పేసి అప్పుడు పార్లమెంటు దాన్ని బిల్లును పాస్ చేయించేది. కానీ అసెంబ్లీలో ఆ రకంగా ఉండదు. అసెంబ్లీలో ఉన్న ఏదైతే రూలింగ్ పార్టీలు ఉన్న ప్రభుత్వం డైరెక్ట్ దాన్ని ఆమోదింపజేసుకుంటుంది. కానీ చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ బిల్లు సెలక్షన్ కమిటీకి పోయింది. అంటే సెలక్షన్ కమిటీకి పోయిందంటే మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని కాలరాయడం కోసము ఎన్ని రకాల సూత్రాలు పెట్టి ఉంటారు, ఎన్ని రకాల కఠిన నిబంధనలు ఉండి ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో మీరు ఏ పోస్ట్ పెట్టినా కానీ చీమ చిటుకుమన్నా మీ మీద కేసులు అవుతాయి. కేసులు బనాయించి జనాల యొక్క నోర్లను ముయించాలని చెప్పి చూస్తున్నారు. అంతేకాకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కక్ష సాధింపు, ప్లస్ ప్రభుత్వం చేస్తున్న నీచమైన కార్యక్రమాల గురించి కానీ, వాళ్ళు చేస్తున్న పనుల గురించి కానీ, ఏ ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే, ఏ పత్రిక అయినా సరే, ఎలాంటి వార్తను రాసినా కానీ, ఏ సామాజికవేత్త అయినా సరే దేని గురించి మాట్లాడినా కానీ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏ ఉద్యమకారుడైనా సరే వీళ్ళ భరతం పట్టాలి, వీళ్ళని జైల్లో కూర్చోబెట్టాలి. వీళ్ళు మాట్లాడొద్దు, వీళ్ళకి మాట్లాడే స్వేచ్ఛనియ్యద్దు. వీళ్ళని గనక మనం అణిచివేస్తే వెనుక ఉన్న ఏ ప్రజలు కూడా ఇంకొక నాయకుడు కూడా మాట్లాడాడు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లు ఈరోజు వీళ్ళు ప్రభుత్వం రూలింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈరోజు ఇది చేస్తున్నారు. రేపు ప్రతిపక్షాలకు వస్తే వీళ్ళకు కూడా ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం వెయ్యాలి. వాళ్ళని కూడా తీసుకొచ్చేసి బలవంతంగా పార్టీలు కలుపుకోవాలి. ఇంకొక మాట మాట్లాడొద్దనే రకంగా ధోరణి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రజలారా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఇలాంటి ప్రభుత్వ నాయకులు మీ ఎవరైతే మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించండి. ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలి, బిల్లును పాస్ చేయొద్దు, బిల్లును తీసుకురావద్దని చెప్పేసి మీ ప్రాంత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ముట్టడి చేయండి. ముట్టడేసి వాళ్ళని గట్టిగా అడగండి, వాళ్ళని బర్తరఫ్ చేయండి. ఎందుకు మా వాక్ స్వాతంత్రాన్ని మీరు హరించే విధంగా ఈ బిల్లును తీసుకొస్తున్నారు, ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనండి. తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ కూడా అదే చెప్తుంది. ఈ బిల్లును మేము ఆమోదం తెలపడం లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తి స్థాయిలో. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును తీసుకురావడానికి వీల్లేదు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు తీసుకురావాలి, దానికి సంబంధించిన బిల్లులు తీసుకురావాలి. కానీ ప్రజా వ్యతిరేకమైన బిల్లులను తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే ఇట్లాంటి బిల్లులను ఎప్పుడు కూడా మనుగడలో ఉండవు. ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఉద్యమాలు చెలరేగుతాయి. ప్రభుత్వానికి గల్లాబట్టి అడిగే రోజులు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఖబర్దార్. ఇలాంటి స్టెప్పులు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడో కర్ణాటకలో ఈ బిల్లు పాస్ అయింది, బిల్లును తీసుకొచ్చారంటే ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డలో ఒక్కొక్కరి లోపల ఎలాంటి విప్లవానికి సంబంధించిన అగ్గి రగులుతూ ఉంటుందో నీకు తెలుసు. తెలంగాణ వచ్చి జస్ట్ 14 అంత తీసి కొడితే మనకి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు అయింది. కానీ ఆ ఉద్యమానికి సంబంధించిన ఉడుకు రక్తం ఇంకా చాలామంది లోపల ఉంది. ఆ ఊపిరి ఉంది, ఆ పట్టు ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అందరు చల్లబడ్డారని చెప్పేసి. ప్రజా వ్యతిరేక పనులను చేసి ప్రజలు గల్లాబట్టి కొడతారు.
తొక్కి పడేస్తారు అదే హుస్సేన్ సాగర్లో. జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి ప్రజల పక్షాన మేము చెప్తున్నాము. మా నోళ్ళు మూయించాలి, మేము అడగద్దని చెప్పేసి నువ్వు ఏదైతే కట్టుదిట్టమైన బిల్లులు తీసుకురావాలనుకుంటున్నావో అది ఎన్నటికీ సాధ్యపడదు. వీలైనంత మట్టుకు వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది.